నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాజంపేట మండల పరిధిలోని డిబిఎన్ పల్లెలో ఆదివారం శ్రీ సీతారామ కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక అలంకరణ గావించి భక్తి శ్రద్ధలతో సీతారామ కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి డిబిఎన్ పల్లె గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేషంగా పాల్గొన్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్రామ పెద్దలు, నిర్వాహకులు చలువ పందిళ్లు, కూలర్లు ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాముల వారు యజుర్వేదం చదివారు. అనేక మూల పురుషులు వశిష్ఠుడు, మైత్రావరుణుడు, కౌండిన్యుడు ఈ ముగ్గురు కూడా వాళ్ళ యొక్క వంశ మూల పురుషులు గురువులు. వశిష్ఠ గోత్రోద్భవాయ ఈ భువనాలకే అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైనటువంటి అఖిలాండ బ్రహ్మాండానికి అధినాయకుడైనటువంటి తత్వాతీతం కలిగిన వాడు సచ్చిదానందం. సత్తు ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. సూర్యవంశాన్ని పావనం చేసినటువంటి వాడు. ఇస్వాకు వంశోద్భవంలో పుట్టినటువంటి వాడు. రగమహారాజు వర్ముని యొక్క మహారాజు యొక్క ముని మనవడు, అజమహారాజు యొక్క మనవడు, దశరథ మహారాజు యొక్క కుమారుడు, సాక్షాత్ రామచంద్ర అనే నామధేయం కలిగిన శ్రీనారాయణుడు. ఇప్పుడు అమ్మవారిని చెప్తా. చతుస్సాగర పర్యంతం గోమహదేవేభ్యః శుభం భవతు. యజుర్వేద సాగాధ్యాయిని ఆంగీరసాయాత్ గౌతమత్రయారుషేయ ప్రవరాన్విదా.